తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హాట్ టాపిక్ అవుతోంది. 2018 ఎన్నికల్లోనూ టీడీపీనే సెంటర్ పాయింట్. ఇప్పుడు కూడా దాదాపుగా అదే. అయితే అప్పట్లో పోటీలో ఉంది. టీడీపీని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీవ్రంగా విమర్శించడమే కాదు, తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ పూర్వస్థాయికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఫలితం కూడా అందుకున్నారు. ఇప్పుడు టీడీపీ పోటీ చేయడం లేదు. కానీ టీడీపీనే హాట్ టాపిక్గా మారుతోంది. 2018తో పోలిస్తే ఇప్పుడు ఎవరూ టీడీపీని విమర్శించడం లేదు. ఇంకా చెప్పాలంటే టీడీపీని పొగుడుతున్నారు. అన్ని పార్టీలది అదే బాట. టీడీపీకి ఈ రాజకీయ పార్టీలన్నీ ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నాయి? ఆ పార్టీ నిజంగా అంత బలంగా ఉందా? అంటే ఈ విషయంపై ఆయా రాజకీయ పార్టీలకే అవగాహన ఉండాలి. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. పోటీ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ చంద్రబాబు నాయుడు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నిజానికి తెలంగాణలో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. బలమైన బీసీ వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను అధ్యక్షుణ్ణి చేశారు. ఖమ్మం, సికింద్రాబాద్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఇక పోటీనే మిగిలింది అనుకుంటున్న సమయంలో చంద్రబాబును స్కిల్ ప్రాజెక్ట్ కేసులో నిందితుడు అంటూ అరెస్టు చేయడం, ఆయన బయటకు రావడానికి దాదాపుగా 2 నెలల సమయం పట్టడంతో మొత్తం సీన్ మారిపోయింది. పోటీ నుంచి విరమించుకునే నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే తన ఏపీ భాగస్వామి పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఇప్పుడు అందరూ టీడీపీ సానుభూతి పరుల ఓట్లపైనే గురిపెట్టారు. టీడీపీ పోటీలో లేకపోయినా ఆ పార్టీని ఎవరూ తక్కువగా తీసుకోవడం లేదు. ఆ పార్టీ సానుభూతి పరుల మద్దతు కోసం దాదాపుగా అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ జనసేన కూటమి ఉంది, కాంగ్రెస్ కూడా ఉంది. ఎవరికి వారు టీడీపీకి, చంద్రబాబుకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. వారంటే తమకు ఎంతో గౌరవం ఉందని చెబుతున్నారు. వీరి ప్రయత్నాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. టీడీపీకి ఇంత బలం ఉందా అని ఎక్కువ మంది ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఖచ్చితంగా రాజకీయ కుట్రే అని అందరూ నమ్ముతున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు అదే చెప్పారు. అయితే ఈ సెంటిమెంట్ ఒక్క ఏపీలో కాకుండా తెలంగాణలోనూ పెరిగింది. ఏపీతో పాటు తెలంగాణలోనూ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇది ఎంతగా అంటే ఎన్నికల సమయంలో టీడీపీ సానుభూతి పరులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చినట్లయింది. ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్తో పాటు నిజామాబాద్ వంటి చోట్ల కూడా చంద్రబాబుకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అదే సమయంలో అన్ని పార్టీల నేతలు ఖండించారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. పోలీసుల కట్టడి కూడా టీడీపీ సానుభూతి పరుల్లో బీఆర్ఎస్ పై వ్యతిరేకతకు కారణమైందన్న ప్రచారం జరిగింది. దీన్ని తగ్గించేందుకు కేటీఆర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ సానుభూతి పరులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్ల ప్రాధాన్యతను కేటీఆర్ గుర్తించారు. గతంలో ఆయన చేసిన దురుసు వ్యాఖ్యలు, ఇతర పరిణామాలపై వివరణించేందుకు మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కేటీఆర్ ఏపీకి సంబంధించిన అంశాలపైన వివరణించేందుకు టీడీపీ సానుభూతి పరుల్లో తమపై ఉన్న ఆగ్రహాన్ని తగ్గించుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్టు చేసినప్పుడే ఏపీకి చెందిన ఓ పెద్ద మనిషి ఓటుకు నోటు తీయమని అడిగారని తాము తీయలేదన్నారు. అలాగే రామోజీరావు అరెస్టును కూడా అడ్డుకున్నామన్నట్లుగా కేటీఆర్ చెప్పారు. అమర్ రాజా ఫ్యాక్టరీని తాము లాక్కోలేదని, వారే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటుంటే తెలంగాణకే రావచ్చని ఆహ్వానించామని అన్నారు. ఇలా తమ పార్టీపై ఏపీకి సంబంధించిన ఓటర్లు టీడీపీ సానుభూతి పరుల్లో ఉన్న అన్ని సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా టీడీపీ సానుభూతి పరుల్లో తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. టీడీపీ సానుభూతి పరుల ఓట్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా నేరుగా ప్రయత్నిస్తోంది. ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గమైన మధిర నుంచి పోటీ చేస్తున్న మల్లు భట్టి విక్రమార్క తన ప్రచారంలో టీడీపీ జెండాలను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి టీడీపీ సానుభూతి పరుల్ని కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ టీడీపీని, చంద్రబాబును విమర్శించరు. ఇటీవల ఓ జాతీయ మీడియా చర్చా కార్యక్రమంలో అమరావతిని పొగిడారు. అవసరం లేకపోయినా చంద్రబాబు మంచి నాయకుడన్నారు. ఇదే మాట కేటీఆర్ కూడా అన్నారు. చంద్రబాబు అంటే అభివృద్ధి గుర్తుకు వస్తుందన్నారు. రేవంత్ పై టీడీపీ సానుభూతి పరుల్లో కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో టీడీపీకి ఇబ్బంది అవుతుందన్న ప్రచారం అంతర్గతంగా సాగుతోంది. ఖమ్మం వంటి చోట్ల అభ్యర్థులు తాము గెలిస్తే చంద్రబాబు గెలిచినట్లేనని బహిరంగంగా చెబుతున్నారు. ఇవన్నీ కలగలిపి ఆ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తమకేనని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంటోంది. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులు ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్న కారణంగా తెలంగాణలోనూ ఆ పార్టీ జెండాలు ఉపయోగించుకుంటున్నారు. కోదాడ అభ్యర్థి సతీష్ రెడ్డి తన వాహనానికి టీడీపీ జెండాలు పెట్టుకుని, టీడీపీ పాటలు పెట్టుకుని ఓళ్లలో ప్రచారం చేస్తున్నారు. కూకటిపల్లి అభ్యర్థి కూడా అంతర్గతంగా టీడీపీ మద్దతుపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఆ పార్టీ సానుభూతి పరుల్ని ఆకట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ పార్టీలన్నీ ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నిజంగా తెలంగాణలో ఉన్న సెటిలర్లందరూ టీడీపీ సానుభూతి పరులే ఉంటారా అంటే అలాంటిదేమీ ఉండదు. ఏపీలో ఉన్నట్లే ఇక్కడ సెటిలర్లలోనూ వర్గాలుంటాయి. కానీ ఎక్కువ మంది టీడీపీ సానుభూతి పరుల ఓట్లుగా నమ్ముతున్నారు. అందుకే వారి ఓట్లను పొందడానికి అన్ని రకాల విన్యాసాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ప్రకటిస్తారని కూడా ఎవరూ అనుకోవడం లేదు. అందుకే ఆ పార్టీని పొగిడి ఆ ఓట్లలో వాటా పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.